హాయ్ అండి, వెల్కమ్ టు చికెన్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చి వంకాయ రోటి పచ్చడి అండి. సో ఎలా అయితే ప్రిపేర్ చేయాలో మీకైతే ప్రాసెస్ అయితే ఫుల్గా వివరిస్తాను. సో మీరైతే ఈ వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మనం వంకాయ అయితే చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ మినపప్పు అయితే వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 4 పచ్చిమిర్చి అయితే వేసుకుని ఫ్రై చేసుకుని మనం ఆల్రెడీ సన్నగా తరిగిన వంకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకుని బాగా అయితే ఫ్రై చేయాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సో వంకాయ అయితే బాగా ఫ్రై అయిందండి. ఒక టమాటా అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఒక ఫుల్ టమాటా అయితే వేస్తున్నానండి. సో టమాటా కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో చూస్తున్నారు కదా ఇవన్నీ ఎంత బాగా అయితే ఫ్రై అయ్యాయో. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు అయితే చల్లారనివ్వాలి. అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుని రోట్లో కానీ మిక్సీలో కానీ బరకగా అయితే మిక్సీ చేసుకోవాలండి. మనం రోట్లో అయితే మిక్సీ చేసుకుని టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. అంతేండి, ఎంతో ఈజీ అయినా వంకాయ రోటి పచ్చడి అయితే రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.